రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ బాలుల బాలికల ఉర్దూ మీడియం 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు సైకిల్ పంపిణీ కార్యక్రమం కేజీ 2 పీజీ విద్యాలయంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో సైకిల్ పంపిణీ చేపట్టగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేస్తున్న ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి హాజరై ప్రభుత్వ స్కూళ్లలో 10వ తరగతి చదువుకునే విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లను జిల్లా అధ్యక్షులు గోపి బీజేపీ నాయకులు ఉపాధ్యాయులు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే 10వ తరగతి విద్యార్థులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సైకిల్ పంపిణీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానుక పేరుతో చేస్తున్నారు. బండి సంజయ్ కుమార్ స్వయంగా వివిధ సంస్థల నుండి సేకరించిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ CSR నిధులతో ఈ సైకిళ్లను కొనుగోలు చేసి పేద విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని 10th చదివే విద్యార్థులందరికీ పంపిణీ చేస్తారు. ఈ పంపిణీ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు కోడి రమేష్, బీజేపీ జిల్లా నాయకులు, మండల కార్యకర్తలు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నిర్వహించబడుతుంది. వారి సూచనల మేరకు అధికారికంగా ఈ ప్రోగ్రాం నిర్వహించబడుతుంది. వేదిక మీదకి కొంతమంది మాత్రమే వచ్చారు. వేదిక ముందున్న వారికి కూడా అంత గౌరవంగా భావించాలి. కాబట్టి ఈ కార్యక్రమంలో మొత్తానికి 55 మంది బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఉన్నారు. గర్ల్స్ 54 మెంబర్స్, అమ్మాయిలు అండ్ అబ్బాయిలు. 2 ఉర్దూ మీడియం పిల్లలు పంపిణీ కార్యక్రమంలో ఈరోజు మనం రాష్ట్ర జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మండల సంబంధించినటువంటి అధ్యక్షులు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ మరొకమారు స్వాగతం, సుస్వాగతం. మా విద్యార్థులకు ఈ సైకిల్స్ తీసుకుంటున్నారు. వాళ్ళు కొంతమంది ఒకరిద్దరు రెస్పాండ్ అవుతారు. వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలుపవలసిన థ్యాంక్స్ కూడా చెప్పవలసినటువంటి బాధ్యత మా పిల్లలకు కూడా ఉంటుంది. ప్లీజ్ కమ్. రమేష్ చూడు రీడు కొద్దిగా ఇటుండో. ఓకే రైట్. కరెక్ట్. అందరూ బండి సంజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సైకిల్ పంపిణీ అనేది ఆయన బర్త్డే కానుకగా ప్రతి పేద విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నందున వారికి సైకిల్ పంపిణీ కార్యక్రమాలు చేపట్టాలని ఒక మంచి సదుద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది. ఈ సమావేశానికి చేసినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు మరియు ముఖ్యంగా పాత్రికేయ అన్నలందరికీ నా యొక్క ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, గౌరవ పార్లమెంట్ సభ్యులు, వారు జన్మదినం సందర్భంగా ఏదైతే కార్యక్రమం మోదీ గారి పేరు మీద 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల జరిగే విద్యార్థులందరూ వారి పార్లమెంట్ పరిధిలో
20,000 మంది విద్యార్థులకు వారి సైకిల్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మరి ఇవాళ రోజుల్లో రాజకీయ నాయకులు బాగా విలాసవంతమైన జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మరి చాలా మంది విలాసవంతంగా వాళ్ళ జీవితాలను గడుపుకుంటున్నారు. కానీ సామాన్య కుటుంబం నుండి వచ్చిన బండి సంజయ్ కుమార్ గారు, నేను సామాన్య కుటుంబం నుండి ఈ స్థాయికి వచ్చాను కనుక నాతోటి ఎవరైతే సామాన్య కుటుంబ సభ్యులు ఉన్నారో, ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి జరిగే పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఏదైనా నా వంతు సహాయంగా ఈ జన్మదిన సందర్భంగా మోదీ గారి పేరు మీద ఒక కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వారు చేపట్టారు. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి అన్నది పిల్లల జీవితాల్లో మైలురాళ్ళు. వీళ్ళకు విద్యార్థి దశలో నుండి యువత దశకు వెళ్ళే క్రమంలో 10వ తరగతి ఒక మైలురాళ్ళు. మరి 10వ తరగతిలో ఎంత సమయం ఉన్నా సరిపోయే పరిస్థితి ఉండదు కనుక ఇప్పుడు మేడం గారు మాట్లాడుతూ ఈ స్కూల్కి ముస్తాఫా నగర్ నుండి వస్తారు, నల్మాన్ నుండి వస్తారు, చుట్టుపక్కల ప్రాంతాల నుండి వస్తారు అని చెప్పి విషయం చెప్తున్నారు. ప్రతి వేదిక మీద ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే పరీక్షా సమయం దగ్గర పడినా కొద్ది పొద్దున ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం అని చెప్తున్నారు. 9 గంటలకు పాఠశాల ప్రారంభించినా కానీ ప్రత్యేక తరగతుల కోసం 8 గంటలకు రావాల్సిన అవసరం ఉండదంటే వాళ్ళ ఇంటి దగ్గర నుండి 7 గంటలకు 6:30కు బయలుదేరాల్సిన అవసరం ఉంది. ఆటోలు కావాలన్నా కానీ బస్సులు కావాలన్నా కానీ సమయానికి వాళ్ళ క్లాసులకు రాలేకపోతారన్న ఒక లక్ష్యంతో ఒక కారణంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు పంచాయతీ చెప్పారు. ఈ రోజు 9 గంటలకు రావాల్సిన విద్యార్థులు కూడా 8:30కి ఇంటి దగ్గర సైకిల్ స్టార్ట్ చేసి 20 నిమిషాల్లో ఈ పాఠశాలకు చేరుకొని ఈ 10వ తరగతిలో వారి యొక్క లక్ష్యాలను వారు చేరుకోవాల్సిన విధంగా ఆ సమయాన్ని ఆదా చేయడం కోసమే ఈ యొక్క కార్యక్రమాన్ని వారు తీసుకున్నారు. ఆ సంకల్పంతో వారు పార్లమెంట్ పరిధిలో 20,000 సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. మరి సామాన్యమైన కుటుంబంలో ఉన్న వ్యక్తి మరి 20,000 సైకిల్ ఎట్లా పంపిణీ చేస్తున్నారు, మరి డబ్బులు బాగున్నాయో సంజయ్ కుమార్ గారు అనుకోవచ్చు. అలాంటి విషయం లేదు. ఏ ప్రభుత్వం నిధులు కాదు, సిఎస్ఆర్ నిధుల నుండి ఎవరైతే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఈ డబ్బులు జమ చేస్తారో వారికి ఉత్తీర్ణత శాతాన్ని పెంచి మీరు అందరూ బండి సంజయ్ కుమార్ గారికి గిఫ్ట్ ఇవ్వాలి. ఇస్తారా? తప్పకుండా. ఇందులో ఇంకో ఆలోచన కూడా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఏదైతే అడ్మిషన్ పెంచడానికి సాయంత్రం మాట్లాడుతూ చెప్పారు, మాకు అడ్మిషన్లు పెరగడానికి కూడా మంచి ప్రోత్సాహకంగా ఉంటుంది ఈ కార్యక్రమం అని చెప్పి తప్పకుండా ఆలోచన కూడా వారు చేసినారు. బండి సంజయ్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయంలో ప్రభుత్వ పాఠశాలలకు ఏదైతే చదవాలని ఒక ఆలోచన రేకెత్తించడంలో కానీ అదే రకంగా ఇక్కడ ఉన్న బాధ్యులందరూ ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఒక ఆలోచన ఈ కార్యక్రమం తీసుకున్నారు కనుక ఈ పార్లమెంట్ పరిధిలో ఈ కార్యక్రమం అనేది చాలా దిగ్విజయంగా కొనసాగుతుంది. దీనితో పాటు ఎల్కేజీ నుండి 5th క్లాస్ పిల్లల వరకు కానీ లేకపోతే రానున్న రోజుల్లో 9th క్లాస్ పిల్లలకు కానీ ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్న ఆలోచనలో గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారు. కానీ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమానికి వ్యూహరచన చేస్తారు. ఈ ప్రభుత్వ పాఠశాల ఎంతమంది అయితే పిల్లలు చదువుతున్నాం వాళ్ళందరికీ వారు ఎప్పటి వరకు అయితే పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతారు. ఇంకా 3 సంవత్సరాల పరిధి ఉంది. ఆ 3 సంవత్సరాలు తప్పకుండా ప్రతి 10వ తరగతి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు సైకిల్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. పిల్లలు 9th క్లాస్ వాళ్ళు కానీ 8th క్లాస్ వాళ్ళు కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగైతే ఇంకా 3 సంవత్సరాలు 10th క్లాస్కి వస్తుంటారో ప్రతి ఒక్క 10th క్లాస్ విద్యార్థికి ప్రభుత్వ పాఠశాలలో సైకిల్ పంపిణీ కార్యక్రమం గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు చేస్తారు. కనుక పిల్లలు కూడా మీ ఉపాధ్యాయులకు గాను వారికి గాను రిటర్న్ గిఫ్ట్ గా